కలెక్టర్లైనా రెవెన్యూ అధికారులైనా హైడ్రా అయినా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందే. కాదు కూడదు అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది హైకోర్టు. ఒక కేసులో హైడ్రా జోక్యాన్ని ప్రశ్నిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఉల్లంఘిస్తున్నారని సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కమిషనర్ రంగనాథ్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన స్వయంగా కోర్టుకొచ్చి వివరణ ఇచ్చుకున్నారు. లోతుకుంటలోని ఓ నిర్మాణ సంస్థకు 2021లోనే హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. అయినప్పటికీ ఆ ల్యాండ్లో హైడ్రా అధికారులు జోక్యం చేసుకోవడంపై కోర్టు మండిపడింది. డివిజన్ బెంచ్ ఆర్డరున్నా మీరెలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. ఒకే కేసులో 3 కంటెంప్ట్ పిటిషన్లు రావడంపై నిలదీసింది. హైడ్రా సమాజానికి మంచి చేయడం వరకు ఓకే, కానీ కోర్టు ధిక్కరణలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించింది. కలెక్టర్లైనా రెవెన్యూ అధికారులైనా హైడ్రా అయినా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. పిటిషనర్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఏజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా కోర్టు ఆదేశాలున్న పిటిషనర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం వెంటనే ఎఫ్ఐఆర్ కాపీని అతనికి అందజేయాలని, రేపటికల్లా ఆ కాపీని కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.